ఏపీ ప్రభుత్వం పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే విడుదల చేసింది. 2024 ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్‌లో వర్షాలు, వరదల కారణంగా కొన్ని చోట్ల రైతులు పంటలైతే నష్టపోవడం జరిగింది. ఇలా పంటలు నష్టపోయిన దాదాపు 23,000 మంది రైతులకి 25,00,00,000 రూపాయలని ఏపీ ప్రభుత్వం అయితే కేటాయించింది. దీనికి సంబంధించి ఆర్‌పి సిసోదియా గారు ఉత్తర్వులైతే జారీ చేసినట్లుగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్టికల్‌ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వం కేవలం ఈ అమౌంట్‌ని మాత్రమే కేటాయించింది. ఇంకా రైతుల ఖాతాల్లోకి ఆ అమౌంట్ అయితే పడలేదని అయితే అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ ప్రాసెస్ అనేది జిల్లా స్థాయి అధికారులను బట్టి అయితే ఉండొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఈ నష్టపరిహారం అమౌంట్ అనేది క్రెడిట్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అలాగే మనం గత వీడియోలో ఇలా వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకి అమౌంట్ విడుదల చేసేటప్పుడు కరువు మండలాలకు సంబంధించి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకున్నాం. కానీ అలాంటి అప్డేట్ ఏది కూడా రాలేదు. కరువు మండలాలకు సంబంధించి ఈ అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇంకా కేటాయించలేదేమో. దానికి సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కేవలం వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అయితే కేటాయించారు. పెండింగ్ బకాయిలకి సంబంధించి కూడా ఈ అమౌంట్ అయితే కేటాయించలేదు. అలాగే ప్రస్తుతం అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు, వరదల కారణంగా చాలా చోట్ల రైతులు పంటలైతే నష్టపోయారు. కేవలం పంట నష్టమే కాదు, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆ ఆస్తి నష్టానికి సంబంధించి ప్రభుత్వం వేరేగా ప్రాసెస్ అయితే చేపడుతుంది. ఇక పంట నష్టానికి సంబంధించి చూసినట్లయితే పంట నష్టం గణన అనేది జిల్లాల వారీగా అయితే మారుతుంది ఈసారి మాత్రం. ఎందుకంటే కొన్ని చోట్ల వరదలైతే ఇంకా తగ్గుముఖం అయితే పట్టలేదు కాబట్టి కొన్ని చోట్లయితే 11, 12వ తేదీల్లో అయితే పంట నష్టం గణన అయితే పూర్తయితే కొన్ని చోట్ల మాత్రం అప్పటికే స్టార్ట్ చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల 11వ తేదీ స్టార్ట్ చేయొచ్చు. ఇలా ప్రాసెస్ అయితే వేరేగా ఉంది. కాబట్టి మీరు మీ ఏరియాలో పంట నష్టం గణన చేపట్టేటప్పుడు అధికారులకు అందుబాటులో అయితే ఉండి పంట నష్టం వివరాలైతే నమోదు చేసుకోండి.